టూరిజం కల్చరల్ మంత్రిగా టూరిజం ప్రమోషన్ కోసం స్పెయిన్ వచ్చినటువంటి సందర్భంలో ఈ రోజునే భారత జాతీయ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంలో భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీ అవార్డులు 5గురికి తెలంగాణ వాసులు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే తెలంగాణ అంటేనే కళలకు కాణాచి. ఈ 5గురికి పురస్కారం రావడంతో మరొకసారి రుజువైంది తెలంగాణ కళల కాణాచి అనేది. ఇందులో గడ్డం సమ్మయ్య గారు చిందు యక్షగానంలో, అట్లాగే దాసరి కొండయ్య గారు బుర్రవీణ వాయించడంలో, అట్లాగే కూరెళ్ల విఠలాచార్య గారు పద్య కవిత్వంలో, అట్లాగే కేతావత్ సోమ్లాల్ వారికి బంజారా భాషలో జానపద గీతాలు ఆలపించడంలో, అట్లాగే స్థపతివేలు ఆనందాచారి గారు యాదాద్రి నిర్మాణంలో కీలక పాత్ర వహించినటువంటి వీరికి స్థపతిగా ఉన్న కారణంగా వీరికి కూడా అంటే ఈ 5గురికి పద్మశ్రీ అవార్డు రావడం చాలా ఆనందదాయకం, సంతోషకరం. వీరందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నా. టూరిజం కల్చర్ రెండు కూడా విడదీయరానటువంటి అవినాభావ సంబంధం ఉన్నటువంటి టూరిజం ప్రమోషన్ కోసం టూరిజంతో పాటుగా కల్చర్ రెండింటిని కూడా ఇంటిగ్రేట్ చేసి ప్రపంచానికి చాటి చెప్పినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళలు, కళాకారులు, సాహిత్యం, అట్లాగే మాన్యుమెంట్స్, న్యాచురల్ బ్యూటీస్, వాటర్ బాడీస్, ప్యాలెసెస్, ఇట్లా వివిధ రకాల గొప్ప సంపద ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ పర్యాటకులు రప్పించడం కోసమే ఈరోజు ఇక్కడికి స్పెయిన్ మాడ్రిడ్ రావడం జరిగింది. ఇది ఒక గొప్ప సదవకాశం. ఇందులో పార్టిసిపేట్ అయినటువంటి ప్రపంచం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క టూరిస్ట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, అసోసియేషన్స్ కావచ్చు, గైడ్స్ అసోసియేషన్ కావచ్చు, హోటలియర్స్ అసోసియేషన్ కావచ్చు, వివిధ రంగాల వాళ్ళందరూ కూడా కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళలు, సంపదలు, కళాకారులు, వివిధ రకాల అంటే ముచ్చటగొల్పేటువంటి ప్రపంచంలో ఎక్కడ లేనట్టు సంపద ఉంది. కాబట్టి వీటిని ఈ టూరిస్టులు రాబట్టడం కోసమే, తద్వారా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క కళా రూపాలని, ఈ యొక్క సంపదను ప్రపంచానికి చూపించడం కోసం, తద్వారా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పేద ప్రజల అభ్యున్నతి కోసం వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ పెంచడం కోసమే ఈ యొక్క టూరిజంలో బాగా ఇక్కడికి రావడం జరిగింది. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఆల్సో ఐ థ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ అవార్డింగ్ దీస్ 5 ఇంపార్టెంట్ పద్మశ్రీ అవార్డ్స్ to our Telangana cultural activities. Thank you very much.